సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏంటి లక్ష్మి ఈరోజు ఎవరినో ఆర్టిస్ట్ ని పరిచయం చేయబోతోంది, చక్కగా ఆయన డ్రాయింగ్ వేస్తున్నారు అనుకుంటున్నారా? హిస్ ఫేమస్ కార్టూనిస్ట్ హరి గారు. నమస్తే హరి గారు. నమస్తే అండి. కార్టూన్ అనేటప్పటికీ మనం అక్షరాలు ఎంత పదునైనవైతే దాంట్లో అంత కిక్ ఉంటుంది కదా, కార్టూన్ కూడా అంతే. ఎందుకంటే కార్టూన్ మనల్ని నవ్విస్తుంది, ఒక రాజకీయ నాయకుడి వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తుంది, సొసైటీలో ఉన్న సమస్యను కూడా చూపిస్తోంది అందరికీ. ఎందుకంటే దానికి ఒక పరిష్కారం కూడా రావాలి కాబట్టి. ఇలా కార్టూన్ చాలా చాలా ప్రభావితం చేస్తుంది అని మనందరికీ తెలుసు. పేపర్ చదివే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాంతో పాటు ఒక్క చిన్న కాలంలో ఉన్న కార్టూన్ ఆ రోజు సబ్జెక్ట్ అంతటినీ కూడా మనకి ఓపెన్ గా చెప్తుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇంత చిన్న బొమ్మలో అంత పెద్ద సబ్జెక్ట్ ఉందా అంటే ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. అందులో చిన్న కొటేషన్ ఉంటుంది కదా, అది హైలైట్ అన్నమాట. సో ఇలా రకరకాలుగా దీంట్లో చాలా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సొసైటీ పట్ల ఒక బాధ్యత, సామాజిక స్పృహతో వేసిన కార్టూన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది అని అయితే మనందరం ఒప్పుకొని తీరాల్సిందే. కార్టూనిస్ట్ హరి గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడే నేను కొన్ని బుక్స్ చూశాను, అందులో ఒక ఆమె సీరియస్ గా దండం పెట్టుకుంటుంది అనమాట దేవుడికి, ఈరోజు ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా చూడు స్వామి అని. నిజానికి ఒక చిన్న బొమ్మే, కానీ అది ఎంత పెద్ద సబ్జెక్ట్ ని మాట్లాడుతోంది, మనందరికీ కూడా టచ్ చేస్తుంది. ఒక్కొక్కసారి ఆ కార్టూన్ ని మనలో మనం ఆ క్యారెక్టర్ ని ఇమాజినేషన్ చేసుకుంటాం. ఇంకో కార్టూన్ చూసాను, చాలా ఫన్ గా ఉంది. ఒక పొలిటీషియన్ కార్ లో వెళ్తా ఉన్నాడు, డ్రైవర్ కి చెప్తున్నాడు, త్వరగా పోనివయ్యా, ఏ పార్టీ ఖాళీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోదాం. సో ఇవన్నీ కూడా సూపర్. నిజానికి ఇండివిజువల్ కార్టూనిస్టులు వాళ్ళైతే చాలా చాలా ఫ్రీడమ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని పత్రికా సంస్థల్లో పనిచేసే కార్టూనిస్టులు చాలా చాలా బాధ్యత ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ స్వేచ్ఛను హోల్డ్ చేసుకొని పనిచేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇలా రకరకాల ఇష్యూస్ లో కార్టూన్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకుందాం హరి గారితో మాట్లాడి. నమస్తే హరి గారు మరొకసారి. సో సీరియస్ గా ఏదో కార్టూన్ వేస్తున్నారు, మీరు సీరియస్ గా వేస్తున్నారు కానీ కార్టూన్ మాత్రం మాకు ఏదో ఫన్ గా కనిపిస్తోంది. ఏంటది? రోజువారీ కార్టూన్ అండి. రోజు నేను ఒక కార్టూన్ వేస్తాను. ఈ రోజు పొలిటికల్ డెవలప్మెంట్ మీద పత్రిక ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్. పొలిటికల్ డెవలప్మెంట్ అంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నిజానికి పేపర్ రీడింగ్ అందరికీ అలవాటే. ఇప్పుడు అంటే టీవీలో మనకి ఇన్ఫర్మేషన్ షేర్ అయిపోతుంది కాబట్టి టీవీ ఫోన్లోనో లేకపోతే టీవీస్ చూస్తున్నాం. కానీ ఒకప్పుడు ఖచ్చితంగా కార్టూనిస్టులకి కూడా అంతే ప్రయారిటీ ఉండేది. ఎందుకంటే ఒక పెద్ద పేజ్ లో ఉన్న వార్తలన్నీ చదివిన ఒక ఎత్తు అయితే, ఒక చిన్న కాలంలో ఉన్న కార్టూన్ చూస్తే ఆ రోజు సబ్జెక్టు, థీము అన్ని అర్థమైపోయేవి. అసలు ఎట్లా ఈ సబ్జెక్ట్ ఎలా తీసుకుంటారు, ఆ ఎక్స్ప్రెషన్స్, ఒక చిన్న అక్షరాలతో కొటేషన్. అవునండి, అవును. అంటే ఇప్పుడు పాలిటిక్స్ మనందరి జీవితాల మీద ప్రభావితం చేస్తాయి. పాలిటిక్స్ అంటే స్టేట్మెంట్ వెనకాల ఉన్న ఉద్దేశాలను పట్టుకోవాలి కార్టూనిస్ట్. ఎనీథింగ్ అంటే దాని పాలిటిక్స్ తాలూకు హిస్టరీ అర్థం అవ్వాలి, ప్రపంచ చరిత్ర అర్థం అవ్వాలి, వాళ్ళ వెనకాల ఉన్న దురుద్దేశం ఇవన్నీ పట్టుకొని దాన్ని ఫన్ గా సెటరికల్ గా వేస్తాం అన్నమాట. అయితే ఇంత కార్టూన్ వస్తుంది కానీ అది ఆల్మోస్ట్ ఫుల్ పేజ్ ఒక A4 లో వేస్తాము. అది టెక్నికల్ గా రెడ్యూస్ అయ్యి ఆ సైజు లో పత్రికలు వస్తుంది. ఎడిటోరియల్ కి ఈక్వల్ గా చాలా సార్లు కార్టూన్ అనేది వేయడం జరుగుతూ ఉంటుంది. అదే సబ్జెక్ట్ మీద ఎడిటర్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎడిటోరియల్ రాస్తారు. అదే సబ్జెక్ట్ మీద కార్టూనిస్ట్ కూడా తన అభిప్రాయాన్ని. అంటే ఇద్దరికి ఒక కోఆర్డినేషన్ ఉండాలి. ఆ రోజు వార్త ఇది ఇస్తున్నాం, దీనికి రిలేటెడ్ గా కార్టూన్ ఉండాలి అంటే మీ ఇద్దరి మధ్య ఒక సంభాషణ జరగాలి, అంతేనా? అంటే ఇప్పుడు అంత ఏమీ ఉండదండి. ప్రీవియస్ పేపర్స్ లో కూడా వర్క్ చేశారు కాబట్టి జర్నలిస్ట్ ఎట్లానో ఆ బాధ్యతగా కూడా మీరు వర్క్ ఉండేది. సో అలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా కొంతమంది గొడవలకు దిగటం, ఏంటా కార్టూన్ ఇట్లా ఇట్లా జరిగాయా గతంలో? అంటే నేను ఎక్కువ కాలం పత్రికలో కార్టూనిస్ట్ గా 2-3 years చేశాను. తర్వాత యానిమేషన్ లోని NGO సెక్టర్ లో చేస్తూ ఫ్రీలాన్స్ గా
లాస్ట్ 25 years కార్టూన్స్ వేస్తున్నాను. ఈ 25 years కార్టూన్స్ వేస్తున్న టైంలో మొదట్లో అంటే కెరీర్ స్టార్టింగ్లో కొన్ని కార్టూన్స్ సపోజ్ అంటే కొన్ని వర్గాల మీద వేసిన కార్టూన్స్ వల్ల వాళ్ళంతా ఆఫీస్ మీద రావడం, లేదా ఖండిస్తూ పేపర్ ప్రకటన ఇవ్వడము, లేదా లాయర్ నోటీస్ ఇస్తాము అనడము అప్పట్లో జరిగాయి. తర్వాత నేను కూడా దేవుళ్ళ మీద వేయడం మానేశాను. ఈ రీసెంట్ అంటే ఇప్పుడు ఏదైనా మనం కార్టూన్ పొలిటికల్ గా ఎట్లాంటి ప్రెజర్స్ ఉండేటివి అంటే అది పత్రిక వాళ్ళు బహుశా ఫోన్ చేస్తారు, తర్వాత నుంచి మనకి ఎడిటర్ గారి నుంచి కానీ మేనేజ్మెంట్ నుంచి కానీ సజెషన్స్ వస్తాయి, బాబు వీళ్ళ మీద వేయొద్దు, వీళ్ళ మీద వేయండి అని చెప్పి. సో ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం ఏదైనా కార్టూన్ వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాం అనుకోండి, ఇంకా బాగా ట్రోలింగ్ చేయడము, లేదంటే వాళ్ళ అందరి మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ మధ్యకాలంలో అట్లా కూడా నాకు కూడా 2 సార్లు అయ్యింది. అది పాత రోజులే బెటర్, ఎందుకంటే వాళ్ళు వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ ని డెమోక్రటిక్ గా చెప్పారు. ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ఏదైనా కార్టూన్ నచ్చకపోతే సోషల్ మీడియాలో చాలా అలర్ అవుతుంది. జస్ట్ ఇక్కడ నేను ఒక బుక్ తీసుకున్నాను, ఇది లోకం అని, హరి కార్టూన్స్. ఇక్కడేమో జస్ట్ చిన్న కొటేషన్ ఉంది, ఇది అన్నా క్యాంటీన్, పార్టీ ఇస్తానని రెస్టారెంట్ కి వెళ్దామన్నావు, ఇది ఇక్కడికైనా అంటే అన్న క్యాంటీన్ కి తీసుకొచ్చారనమాట పార్టీ ఇవ్వటానికి. సో ఇదెంత నవ్వొస్తుందంటే దాంట్లో సబ్జెక్ట్ కూడా చాలా ఉంది. ఇక్కడ ఒక అపాయ స్థితిలో రక్షించండి బచావో అని ఒక వ్యక్తి అరుస్తుంటే, ఇక్కడ రక్షించాల్సిన వ్యక్తి క్యాస్ట్ అడుగుతున్నాడు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సొసైటీలో ఏం జరుగుతోంది, మనుషుల వ్యవహార శైలి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అనేది చెప్పకనే కాదు, స్ట్రైట్ గా ఒక కార్టూన్ తో అయితే చెప్పేవచ్చు. సో నీదే క్యాస్ట్ గురు, మావోడ్ లాగానే ఉన్నావా లేవా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్రపంచంలోనికి మనుషులు వెళ్ళిపోతున్నారు, మనుషుల తీరు ఇలా మారిపోయింది అని చెప్పడం అనమాట కార్టూన్ ఉద్దేశం. సో ఇప్పటి వరకు ఎన్ని కార్టూన్స్ వేసి ఉంటారు, పొలిటికల్, హాస్యం, ఇంకా వాటర్ కి సంబంధించి ఏమైనా ప్రజలు నీళ్లతో ఇబ్బంది పడి ఉండడం, ఇలాంటివన్నీ రకరకాలుగా మీరు వేస్తున్నారు కదా. ఇప్పటి వరకు ఎన్ని వేస్తున్నారండి? థౌజండ్స్ లో వేసానండి, కౌంట్ చేయలేదు. బట్ ఎవ్రీడే నేను కార్టూన్స్ వేస్తాను. ప్రతిరోజు 1 లేదా 2 కార్టూన్లు వేస్తాను. 25 years అంటే థౌజండ్స్ లోనే కార్టూన్స్ ని, కొన్నిసార్లు రోజుకి 4-5 కార్టూన్లు వేసిన సందర్భాలు కూడా ఉంటాయి. సో కౌంట్ చేయలేదు, డిజిటల్ గా వాటన్నిటిని భద్రపరచడం మాత్రం జరిగింది. సూపర్. ఇవి కొన్ని బుక్స్ కూడా మీరు పబ్లిష్ చేసినట్టున్నారు కదా. చాలా అంటే పొలిటికల్ డైవర్షన్ తీసుకున్నప్పుడు పొలిటీషియన్ ఆ రోజు ఒక రాజకీయ నాయకుడి అభిప్రాయం కావచ్చు, అతను వ్యక్తిగతం చెప్పే ప్రయత్నంలో చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. 100% అది అందరికి కనెక్ట్ కూడా అవ్వాలి. ఈ ఒక్క కొటేషన్, ఈ ఒక్క కార్టూన్ ఏ నాయకుడి కోసం చెప్తున్నాడో కూడా క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఎట్లాంటి కేర్ తీసుకుంటారు హరి గారు? అంటే కేర్ తీసుకోవడం అంటే యాక్చువల్గా మన నాయకులు మనల్ని అందరిని మోసం చేస్తున్నట్టే, ప్రజలందరూ వాళ్ళ పథకాల ద్వారా వాళ్ళ డైవర్ట్ చేస్తా ఉన్నారు ప్రజల్ని, ఏదో ఒక మాయ మాటలు చెప్తా ఉన్నారు. అది కార్టూనిస్ట్ గ్రహించేస్తాడు, ప్రజలు గ్రహిస్తున్నారు, ఇప్పుడు అందరూ తెలివి మీరుతారు కాబట్టి దాని మీద ఒక సెటైర్ వేస్తాను. అది ఆ కార్టూన్ నేను చూసాను. అంటే ఒక పొలిటీషియన్ వెళ్ళిపోతూ ఉంటే ఒక ఆమె ఒక పెట్ ని అట్లా పట్టుకొని వెళ్తూ ఉంటే దొంగ అని బౌ అని కుక్క అరుస్తుంది, తప్పు టామీ అట్లా అరొద్దు అంటే ఉద్దేశం ఏంటండి ఆ కార్టూన్ ఉద్దేశం? అది స్మెల్ చేసింది అంటే మన చుట్టూ ఎక్కువ మంది పొలిటీషియన్స్ సరిగా లేరన్న ఉద్దేశాన్ని నేను ఆ కార్టూన్ ద్వారా చెప్పదలిచాను. సో కొంచెం అవేర్ గా ఉండండి, మంచి పొలిటీషియన్స్ ఎన్నుకుంటే మంచి డెమోక్రసీ ఉంటుంది, మంచి పరిపాలన ఉంటుంది, మనందరికి బాగుంటుందని. సో అట్లానే పొలిటీషియన్స్ ద్వేషించేది ఏమి ఉండదు. కార్టూనిస్టులు అన్ని రకాల వాళ్ళని మనము చేంజ్ ని కోరుకుంటాము సమాజంలో. దాన్ని మీరు అన్నారు కదా, క్యాస్ట్ మీద అంత పిచ్చి ఉండకూడదు. అట్లాగే వాటర్ ప్రాబ్లము, లేదా ఇంకా ట్రాఫిక్ గురించి, ఇవన్నీ కూడా బాగుంటేనే కదా మనిషి లైఫ్ చాలా బాగుంటుంది. మంచి పాలిటిక్స్ ఉంటే మంచి లైఫ్ ఉంటుంది. సో వాటిని ఆకాంక్షించేవాడే కార్టూనిస్ట్ నా దృష్టి. అంటే మనం ఒక సబ్జెక్ట్ పై మాట్లాడడానికి గంటల కొలది డిస్కషన్స్, విశ్లేషణలు, రకరకాల అతిథులు కూర్చుంటారు ఇదంతా. బట్ ఒక కార్టూన్ ఎంత క్లియర్ గా చెప్తుందో నేను ఇక్కడ చూసి చెప్తాను. ఇక్కడ ఒక ఆడపిల్ల ఒక బ్యానర్ పట్టుకొని చెప్తుంది, ఇది ఫ్యామిలీ మెంబర్స్ అండి, నన్ను చంపకండి, బతికిస్తే అమ్మకండి. అంటే ఒక ఆడపిల్ల ఆవేదన ఏంటి, ఆడపిల్ల అని నిర్ధారణ అయిన వెంటనే చంపేస్తున్నాం, అది అక్కడి వరకు. అక్కడ ఆమెను బతికించారు పురిటిలో అంటే తర్వాత తను సేఫ్ అని కాదు అర్థం,
తర్వాత కూడా ఒకవేళ మీరు నన్ను బతకనిస్తే అమ్మకండి ప్లీజ్ అంటూ ఆ కుటుంబాన్ని రిక్వెస్ట్ చేస్తుంది. నిజంగా ఇది మనసు పెట్టి ఆలోచించి మనసుతో చూస్తే గనక కన్నీళ్లు తెప్పించే కార్టూన్ 100%. సో ఇక్కడ నాకు ఇది అర్థం కాలేదండి. ప్రియా ప్రేయసి ఇద్దరున్నారు లవర్స్, నేటి ప్రేమలో పెళ్లిళ్ళు అని ఉంది. ఈ ఇద్దరు షాడోస్ ఏంటండి, ఒక దగ్గర ఒకే కులం సాలరీ అని కనెక్ట్ చేశారు. అంటే నవేడేస్ ప్రేమలు కూడా ఏంటంటే కమర్షియల్ అయిపోయాయండి నా ఉద్దేశం. అంటే సేమ్ క్యాస్ట్ అనేది చూసుకొని ప్రేమించడము, ఆమె కూడా జాబ్ ఉంటేనే ఈయన ప్రేమిస్తున్నాడు, ఈయన జాబ్ ఉంటేనే ఆమె ప్రేమిస్తుంది. పూర్వం అలా లేదు కదా, అవి చూసుకొని చేస్తారు. అంటే ఇక్కడ మీ ఉద్దేశం మనుషులు ఒక రకంగా ప్రదర్శిస్తే తమ వ్యక్తిత్వాలు, వాళ్ళలో ఇన్నర్ ఫీలింగ్స్ అనేవి ఒక రకం కోరుకుంటున్నాయి. మీకు అసలు కార్టూన్స్ వేయాలి అనే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది? ఎక్కడైనా మీరు ఇన్స్పైర్ అయ్యారా? అంటే హై స్కూల్ డేస్ నుంచి నేను లిటరేచర్ చదివేవాడిని, తెలుగు లిటరేచర్ అంతా చదివేవాడిని. ఆ లిటరేచర్ వల్ల అలాగే పాలిటిక్స్ లో తిరిగేవాడిని, స్టూడెంట్స్ మూవ్మెంట్ లో తిరిగేవాడిని. దానివల్ల ఎక్స్ప్రెషన్ అంటే పోయిటరీ రాసేవాడిని, కథలు రాసేవాడిని, కార్టూన్స్ వేసేవాడిని. ఇది నాకు బాగా కనెక్ట్ అయింది. అంటే కార్టూన్స్ ద్వారా ఎక్స్ప్రెషన్ ని ఫాస్ట్ గా అట్రాక్టివ్ గా చేయొచ్చు అన్నది నాకు అర్థమైంది. సో అట్లా డ్రాయింగ్ అనేది ఇంకా అది కూడా కొంత వచ్చి సొంతంగానే ప్రాక్టీస్ చేశాను. మామూలు రెగ్యులర్ డ్రాయింగ్ కూడా నేను ఏం పెద్దగా నేర్చుకోలేదు, సొంతంగా ప్రాక్టీస్ చేసి అట్లా కార్టూన్స్ పేపర్లు పంపించేవాడిని. 10th క్లాస్లో నా ఫస్ట్ కార్టూన్ వచ్చింది. ఇంకంతే, ఒకసారి కార్టూన్ వస్తే ప్రమాదం, ఇంకా అస్తమానం పత్రికలు పంపడం అట్లాగా. కార్టూన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎక్స్ప్రెషన్స్, ఆ బొమ్మలో అది ఎలా మీరు ఊహించుకుంటారా, ఇమాజినేషన్ చేసుకుంటారా? మనం ఇలా వేస్తే ఆ ఎక్స్ప్రెషన్స్ గానీ వాళ్ళ బాడీ స్ట్రక్చర్ గానీ పబ్లిక్ కనెక్ట్ అవుతారు అని ఎలా? అదే నేను కార్టూన్ వేసినప్పుడు చూసుకుంటాను, అదే పాఠకుడికి ఇది ఎలా కనెక్ట్ అవుతుంది, ఎలా నవ్వు పుట్టిస్తుంది, ఎలా అట్రాక్ట్ చేస్తుంది అనేది ఎక్కువ చూసుకుంటాను. ఎక్స్ప్రెషన్స్ నేను కొంత యానిమేషన్ లో వర్క్ చేస్తున్నాను కాబట్టి యానిమేషన్ మీరు చూడండి, ఎక్స్ప్రెషన్స్ హైగా ఉంటాయి, నార్మల్ గా ఉండవు. టామ్ అండ్ జెర్రీ చూడండి, మీకు కళ్ళు ఇలా బయటకు వచ్చేసి ఇలా పెట్టి ఇలా అని ఇలా ఉంటాయి. సో అందుకని కొంత నా కార్టూన్ లో యానిమేటెడ్ ఎక్స్ప్రెషన్స్ కొద్దిగా మరీ ఎక్కువ చేస్తే బాగోదు, అది యానిమేటెడ్ కార్టూన్ అయిపోతుంది, పెడతాను. అది ఉంటేనే జనం చూస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో కార్టూన్ ఆకట్టుకోవాలంటే చాలా ఉన్నాయి, ఎందుకంటే ఒక సోషల్ మీడియా, ఒక మీమ్స్, ఇన్ని ఉన్నాయి. అయితే వాటి ప్రత్యేకత వేరు, కార్టూన్ ప్రత్యేకత వేరు. కార్టూన్ ఈజ్ ఏ వన్ పోయిట్రీ, దాని వెనకాల చాలా ఫిలాసఫీ ఉంటుంది, దాని వెనకాల చాలా సెటైర్ ఉంటుంది, దాని వెనకాల చాలా ఆకాంక్ష ఉంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని. దురదృష్టవశాత్తు ఏంటంటే కార్టూన్ తాలూకా స్థాయిని తగ్గించే పనులు చాలా మంది చేస్తున్నారు. అంటే కార్టూన్ ని ఆయా పత్రికల అవసరాలకి, ఎవరి మీద కోపం తీర్చుకోవడానికి వాడుతున్నారు. అట్లా కాకుండా కార్టూన్ ఒక నోబెల్ కాజ్ తో వాడితే, నోబెల్ కాజ్ చేస్తే బాగుంటుందని. నేను ఒక కార్టూన్ చూసాను హరి గారు, ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ 4 బుక్స్ లోనే. ఒక పొలిటీషియన్ ఒక పెద్ద చైర్ లో రిలాక్స్ గా కూర్చున్నాడు, ఎదురుగుంటే కెమెరా పెట్టారు, అంటే అక్కడ ఏదో ఇంటర్వ్యూ అవుతుంది. వాట్ ఈస్ యువర్ గోల్ అని కెమెరామెన్ రిపోర్టర్ అడిగినట్టున్నాడు. బాగా డబ్బు ఖర్చు పెట్టాను కాబట్టి బాగా డబ్బు సంపాదించడమే, దిస్ ఈస్ మై గోల్ అంటే క్లియర్ గా అక్కడ స్టేట్మెంట్ వచ్చేసింది అనమాట. ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయి? జనరల్ గా న్యూస్ పేపర్ చదువుతాను, జనాలు కూడా స్టడీ చేస్తా ఉంటాను, ఎవ్రీథింగ్ చూస్తానండి. న్యూస్ పేపర్స్ చూస్తాను, అలాగే టీవీ ఛానల్స్ చూస్తాను, సినిమాలు చూస్తాను, స్టోరీస్ చదువుతాను, అందరితో మాట్లాడతాను, పబ్లిక్ తోని. ఒక ట్రైన్ లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా మాట్లాడతాను, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు తెలుసుకోవాలి. అంటే కరెంట్ ఇష్యూస్, ఇప్పుడు సొసైటీ దేంతో సఫర్ అవుతున్నారు పబ్లిక్, ఈ ఇష్యూస్ కూడా తెలుసుకోవాలంటే పబ్లిక్ లో మనం వెళ్ళాలి. జనరల్ గా నేను బస్ ఎక్కి వెళ్తాను, ట్రైన్ లో అని, ఎక్కడ వెళ్ళినా ఎవరైనా కొత్త వాళ్ళతో మాట్లాడతాను, అది నాకు ఇంట్రెస్ట్. అంటే యాజ్ ఎ రైటర్ గా ఇంట్రెస్ట్, వాళ్ళు ఎలా మాట్లాడుతాను. నా డైలాగ్స్ కూడా కామన్ పీపుల్ మాట్లాడుకున్నట్టు ఉంటాయి, అంటే ఏదో పడికట్టు పదాల్లో కాకుండా కామన్ మ్యాన్ ఎలా అంటే అర్థం అవ్వాలి కదా. జర్నలిజం భాష మాట్లాడితే కొంతమందికి రాదు, తెలియదు కూడా కొన్ని పదాలు అనేవి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి.